హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ 24వ విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు, ఈ డబ్బులు రావాలంటే ఏం చెయ్యాలి, అలాగే ప్రస్తుతం ఇస్తున్న 6,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంపు చేస్తారా, ఒకవేళ పెంపు చేస్తే ఎన్ని విడతల్లో ఎంత విడుదల చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఈసారి 24 విడత డబ్బులు పొందాలంటే మీ ఈకేవైసీ, ఆధారు, బ్యాంకు లింకింగు, భూ రికార్డులు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోవడం మంచిది. ఇవి సరిగ్గా ఉంటే విడుదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం తగ్గుతుంది. ఈసారి 24వ విడత ఆగస్టు 10వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక తేదీని కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. అందువల్ల రైతులు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండడం మంచిది. ఇక మరో అంశం గురించి కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలను 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని భవిష్యత్తులో 10,000 రూపాయలకు పెంచే అవకాశం ఉందనే వార్తలు, చర్చలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటే సంవత్సరానికి 4 విడతలుగా ఒక్కో విడతకు 2,500 రూపాయల చొప్పున విడుదల చేసే అవకాశం ఉండొచ్చని విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే ఇది పూర్తిగా ఒక అంచనా మాత్రమే. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ మొత్తం పెంపు వంటి నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా ప్రభుత్వ బడ్జెట్లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.